హాయ్ హలో నమస్తే. నేను చోళ కృష్ణాంజనేయులు. ఫిబ్రవరిలో లోక్సభకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే మాత్రం పార్లమెంట్ సమావేశాలు ఈ రోజున ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇది కొత్త పార్లమెంటు భవనంలో మొట్టమొదటిసారి ఈ పార్లమెంటు సమావేశాలని నిర్వహించేటువంటి ప్రక్రియ ఈ రోజున ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ఈ కొత్త పార్లమెంటు భవనంలో ఈ రోజున ప్రసంగం చేశారు. లోక్సభలో రేపు అంటే గురువారము నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మధ్యంతర బడ్జెట్ని రేపు ప్రవేశపెడతారు. ఈ ఎన్నికలు నోటిఫికేషన్ వెలువ యాక్చువల్గా అయితే ఈ బడ్జెట్ సమావేశాలు 2 దఫాలుగా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 9 వరకే ఈ సమావేశాలని పరిమితం చేశారు. రేపటి నుంచి అయితే శుక్రవారం నుంచి రేపేం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత శుక్రవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం, ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉండదు. ఇది కేవలం ఎన్నికల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ సమావేశాలు 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 7వ తేదీన కానీ 8 కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది చర్చ. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి దీనికి మాక్ పోలింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజున ఉంటారు కాబట్టి అసెంబ్లీలో 8వ తేదీన ఈ మాక్ పోలింగ్ నిర్వహించేటువంటి ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఒక సభా సమయం ఇప్పుడైతే పార్లమెంట్ ఒకవైపున ప్రారంభమైంది. 5వ తేదీని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. ఇది తాత్కాలికంగా ఎన్నికలకు ముందు జరిగేటువంటి సమావేశాలు కొన్ని బిల్లులు కొంత ఆమోదం పొందేదానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పెట్టేదానికి అవకాశం ఉంటుంది.